భాగవతము దశమ స్కందం పూర్వభాగం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట. ఒకనాడు నందుడు, ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంను తెలుసుకున్నాడు. అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంతటి వాడిని నేను, పరబ్రహ్మమేమిటి, నాకు అధికారం ఇవ్వకపోవడం ఏమిటి, నేనే వర్షమును కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చేయబోతున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చొని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, పెద్దలైన వారికి అమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా మంచి విషయమైనప్పుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా వారి సలహాలు వింటారు కదా, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అప్పుడు నందుడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తానురా అని, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది, రా వచ్చి కూర్చో అని ఇలా చెప్పాడు. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతి చెంది వర్షమును కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞం చేత ప్రీతి చెంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రునికి యజ్ఞం చేద్దామనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము అన్నాడు. కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు తండ్రిని మాయ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నాన్నగారు, నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరైనా సరే వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసిన కర్మ వలన వానికి గౌరవం కానీ, సమాజంలో ఒక సమున్నతమైన స్థితి కానీ, జన్మ కానీ కలుగుతుంది కదా. అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు కానీ, ఎవరి పతనమునకు కానీ వారు చేసిన కర్మే ఆధారం. ఆ కర్మ ఫలితమును ఇస్తుంది. మనం చేసిన కర్మ వలనే మనకు ఐశ్వర్యమును పొందగలిగాం. పశు సంపద మన ఐశ్వర్యం. మనము పశువులను పోషించుకోవడానికి గోవర్ధనగిరి గడ్డిని ఇస్తుంది. ఈ కొండ మీద మన పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. మీరు యజ్ఞంను కంటికి కనపడే గోవర్ధనగిరికి చేయాలి. అందుకని ఇంద్రయాగం వద్దు, మనము గోవర్ధనగిరికి యాగం చేద్దాం అన్నాడు. కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయి, నువ్వు చెప్తున్నది నిజమే, కానీ ఏదైనా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పం ఉంటుంది కదా, కానీ నువ్వు గోవర్ధనగిరి యాగం అంటున్నావు. దానికి పూజ ఎలా చెయ్యాలో నీకు తెలుసా అని అడిగాడు. కృష్ణుడు దానికి ఇంద్రయాగమునకు ఏమేమి సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వము ఏ పదార్థములను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వము వీటన్నిటినీ పట్టుకువెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అని అగ్నిహోత్రంలో వేసేవారు. ఇప్పుడు నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోబెట్టి ముందుగా వారికి మధుర పదార్థములను పెడతారు. వారు తింటారు. మిగిలిన పదార్థము బ్రాహ్మణోచిష్టము అవుతుంది. అది మనల్ని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థమును మనమందరము అరమరికలు లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు మొదలైన వాటిని పిలిచి వాటన్నిటికీ కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడతాం. అవి వాటిని తింటాయి. అవి వాటిని తిన్న తర్వాత వండిన పదార్థమును కొన్ని కడవలతోటి పక్కన పెడతాం, పిల్ల పిచ్చుక కోసం. మేక, కుక్క, గోపకాంతలు, గోపాలులు
నేను మీరు అన్నీ ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాం అన్నాడు. అప్పుడు నందాదులు ఇదేదో చాలా బాగుంది, అయితే అలా చేద్దాం అన్నారు. అనుకున్నట్లే గిరి ప్రదక్షిణం చేయడానికి కిందికి వచ్చి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్ద పెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాల బాలుడిలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. కానీ తనే గోవర్ధనగిరి మీద ఉన్న గోవర్ధనుడిగా కనబడుతున్నాడు. ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయి. బృందావనంలో ఏమి జరుగుతున్నదోనని సేవకులను ప్రశ్నించాడు. అప్పుడు భటులు, అయ్యా, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాం. ప్రతి ఏడాది గోపాలులు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నుంచి వాళ్ళు ఈ వ్రతంను మార్చేశారు, మీకు చేయడం లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధనగిరి పశువులు తినడానికి గడ్డి ఇస్తుందంట. అందుకని వారు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు అని చెప్పాడు. వారి మాటలు వినేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నాకు యాగం చేయొద్దని చెప్పిన వాడెవడు? గోపాల బాలురు పెరుగు, నెయ్యి తాగి వీళ్ళకి కొవ్వు పట్టింది. నేను ఒకనాడు పర్వతములకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగ నరికాను. అటువంటి వజ్రాయుధంను ఆయుధంగా కలిగిన వాడిని. నన్ను పురంధరుడు అని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం, వాళ్ళు వినడం. అయినా ఏమైనా ఋషియా లేక దేవుడా, వీళ్ళ సంగతి చూస్తాను చూడండి అని మేఘమండలంనంతటిని విడిచి వీళ్ళు వర్షము కురియడం వలన వచ్చిన ఐశ్వర్యమదంతో నన్ను మరిచిపోయారు. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి బృందావనమంతా చీకటైపోయేటట్లుగా కమ్మేయండి, పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. భూమికి ఆకాశమునకు తేడా తెలియకుండా అంతంత వడగండ్లు పడాలి. ఏనుగు తొండములంతా లావు ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను వజ్రాయుధంను పట్టుకొని ఐరావతమును ఎక్కి వెనకాతల వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఇక్కడ గోపకులు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చారు. ఆవులు, దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకరం అయిపోయింది. ఇంతకుముందు ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పడుతున్నాయి. ఆకాశమంతా మెరుపులు. ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడి గోవులు, ఎద్దులు, దూడలు తట్టుకోలేకపోతున్నాయి. అవి ఎక్కడివక్కడ కూలిపడిపోయాయి. ఇప్పుడు గోపకులు, కృష్ణ, నువ్వు రక్షించాలి, మిగిలిన ప్రాణాలు అన్నీ మరణించకముందే కాపాడు అన్నారు. పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు. కృష్ణుడు అక్కడ ఉన్న గోవర్ధన పర్వతమును అవలీలగా అమాంతం పైకి ఎత్తి తన చిటికెన వేలు మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లు ఆ మహాశైలంను పట్టుకున్నాడు. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపకులు, గోపాల బాలులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకు వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చిటికన వేలు కర్ర. ఆయన భుజ మూపురమే దానికి ఉన్న వంపు, తిరిగిన మూపు. దానికి అన్ని వైపుల నుండి జాలువారుతున్న నీటి ధారలే ముత్యములతో కట్టిన అలంకారములు. దాని కింద నిలబడి మనల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడని నవ్వుతున్న గోపకాంతల నోళ్ల నుంచి వస్తున్న కాంతులు, అక్కడ పట్టిన రత్నదీపములు, రత్న నీరాజనములు. ఆయన వారిని 7 రాత్రులు 7 పగళ్ళు 7 వయసులో తన చూపులతో పోషించాడు. కృష్ణుడు గోవర్ధన పర్వతమును పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతం కిందకు రావడానికి భయపడ్డారు. అప్పుడు కృష్ణుడు, బాలుండితడు కుండదొడ్డది మహాభారంబు సైరింపగ జాలడో అని దీని క్రింద నిలువని శంకింపగ బోల దీ శైలాంబోనిది జంతు సంహిత దారా చక్రంబు పైబడ్డ నాకెల్లలరాడదు బంధులారా నిలుండి క్రిందం ప్రమోదంబునన్. వీడు చిన్నపిల్లవాడు,
పెద్ద గోవర్ధనగిరిని పట్టుకున్నాడు. ఏమో, తొందరపడి కిందకు వెళితే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో. నన్ను నమ్మండి, ఈ సమస్త బ్రహ్మాండంలో వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష. నేను చెప్తున్నాను, వచ్చి ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. అలా 7 రోజులు మీనాక్షి తత్వంతో పోషించాడు. ఆ తర్వాత ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. వర్షమును, ఉరుములను, పిడుగులను ఆపించి వేశాడు. వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంత చిన్న పిల్లవాడేమిటి గోవర్ధనగిరి ఎత్తడమేమిటి, దానిని 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకొని ఉండడం ఏమిటి, వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడమేమిటి, ఇది నిజమా లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మం ఉన్నాడా అని అనుమానించాడు. ఇప్పుడు తన పదవి ఎగిరిపోతుందని భయపడ్డాడు. గోవర్ధనగిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడైన పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ఇచ్చేసరికి ఇంద్రుడు, నన్ను కన్న తండ్రి పరబ్రహ్మ, పొరపాటు అయిపోయింది మహానుభావ, అహంకారంలోకి పోయాను. నా అహంకారంను తీసివేయడానికి గోవర్ధనోద్ధారణం చేశావని గుర్తించలేకపోయాను. ఈశ్వర క్షమించు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, సరే, నీ తప్పును నీవు అంగీకరించావు కాబట్టి నువ్వు ఇంద్ర పదవిలోనే ఉండు, కానీ అంతటి వాడినని అహంకరించకు. నీ పైన ఉన్నవాడు, నీ యందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నువ్వు వర్షం కురిపించావు తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు దానిని పొందగలిగావు అని గుర్తుపెట్టుకో అన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కామధేనువు స్వర్గలోకం నుండి పరుగున వచ్చి, ఈశ్వర, నోరు ఉన్న మనుషులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, కానీ మావులు, ఎద్దులు, దూడలు, నోరు లేని జీవములు వాటిని బయట కట్టేస్తారు. కానీ నువ్వు జగద్భర్తవు, జగన్నాథుడు, విశ్వేశ్వరుడు, మా కష్టం నీకు తెలుసు, అందుకని ఈవేళ గోవులను కాపాడు. కాబట్టి నిన్ను గోవింద అని పిలుస్తూ నీకు నమస్కారం చేస్తున్నాను అంది. ఐరావతం పరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్న నీళ్లను బంగారు కలశంతో తెచ్చి అభిషేకం చేసింది. కామధేను ఇచ్చిన ఆవు పాలతో దేవేంద్రుడు స్వహస్తములతో కలశములతో కృష్ణుడికి అభిషేకం చేశాడు. దేవతలు నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది. భగవానుడు గోవిందుడయ్యాడు. ఎవరైనా 7 రాత్రులు 7 పగళ్ళు మాత్రమే బతుకుతారు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామమును ఆశ్రయించి తీరాలి. ఈ గోవిందనామము ఎంత గొప్పతనమును వహించినది అంటే, ఇప్పటికీ వెంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలిసిన స్వామి గోవిందనామంతో ప్రతిధ్వనించిపోతూ పద్మావతీ దేవిని వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి అయి పద్మపీఠం మీద నిలబడి మనకు దర్శనమిస్తున్నాడు.